అండ్ అలాగే మీరు ఫైనల్గా యూనివర్సిటీ గురించి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్కి? ముందుగా తల్లిదండ్రులకి విద్యార్థులకి నా విన్నతి ఏంటంటే, మీరు ఏ యూనివర్సిటీ అవ్వచ్చు, ఏ కాలేజీ అవ్వచ్చు, ముందు మీరు వచ్చి, ఎస్పెషలీ జీడీ గోయంకా యూనివర్సిటీ 60 ఎకరాల్లో ఉందండి. చాలా మంచి గ్రీన్ క్యాంపస్ అండ్ అన్ని బిల్డింగ్స్ కూడా ఎయిర్ కండిషన్డ్. వెదర్ కూడా సంవత్సరంలో ఒక 10 నెలలు చాలా బాగుంటుంది. ఒక 1 మంత్ సమ్మర్ అనేది కొంచెం పీక్ సమ్మరు. ఆ టైంలో మనకి సెలవులు ఇస్తారు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు పిల్లవారు, లేకపోతే ఇంటర్న్షిప్కి వెళ్తారు. సో మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ అవ్వచ్చు, అన్ని విధాలుగా బాగున్నాయి. సో మీరు దయచేసి మీరు క్యాంపస్ విజిట్ చేస్తే మీకు మొత్తం తెలుస్తుంది. అలాగే మనం ఏ కాలేజీ తీసుకున్నా, మనకి భారతదేశంలో 2000 పైచీలకు కాలేజీలు ఉన్నాయి. దగ్గర దగ్గర 1000 యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 5-6 వేలు ఉన్నాయి. సో ఈ అన్నీ కూడా మీరు ఏదన్నా డిసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ అవ్వచ్చు, లీడర్స్ అవ్వచ్చు. మెయిన్ ఇప్పుడు మనకు లోపిస్తుంది అంటే లీడర్షిప్ అండి. లీడర్ కెన్ లీడ్ ద ఇన్స్టిట్యూట్. అంటే ఒక లీడర్ దేశానికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, దేశంలో మన మోడీజీ గారు అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు లీడర్స్ని బట్టే మన దేశం ముందు ప్రగతి సాధిస్తుంది. అలాగే ప్రతి ఇన్స్టిట్యూట్కి ఒక ప్రిన్సిపల్ అవ్వచ్చు, డీన్ అవ్వచ్చు, వైస్ ఛాన్సలర్ అవ్వచ్చు, హెచ్ఓడీస్ అవ్వచ్చు. వాళ్ళకి విజన్ బాగుంటే ఆ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా అవకాశాలు ఎక్కువ వస్తాయి.